పెద్దన్నయ్య ఏదో ఒకటి చెయ్యి. ఆ టీ కొట్టు బాబాయ్ నాకు సమోసాలు ఇవ్వడట. నేను ఎప్పుడెళ్ళినా పాత బాకీ తీర్చమంటున్నాడు. ఈవేళ అయితే ఏకంగా నన్ను కొట్టేశాడు. ఆ టీ కొట్టు బాబాయ్కి నిన్ను కొట్టేంత ధైర్యం వచ్చిందా? ఇప్పుడే అతని అంతు చూస్తాను. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెప్పొస్తాను. జాగ్రత్త పత్రో. కాపాడండి. నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా చిత్తుగా చితకబాది గుణపాఠం చెప్పి పంపాడు. డాక్టర్ జట్కా ప్లీజ్, టీ కొట్టు బాబాయ్ మా బాకీని మర్చిపోయే విధంగా ఏదో ఒకటి చెయ్యి. అరే పత్రు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఇది మతిమరుపు తెప్పించే నీడిల్. ఇదిగో తీసుకో. దీన్ని అతని మెడ మీద గుచ్చు. ఆ మరుక్షణం ఇవాల్టి అప్పు రేపు తీర్చు అన్న బోర్డు అతని ముందుంచు. ఆ తర్వాత మీరు ఎప్పుడు సమోసాలు తినడానికి వెళ్ళినా ఇవాల్టి అప్పు రేపు తీర్చండి అంటూ ఉంటాడు. దాంతో అసలు మీరు డబ్బులు కట్టకనే లేదు. పెద్దన్నయ్య, మర్చిపోలేని మేలు చేశావు. ఈ వేళ చేసిన అప్పు రేపటికి తీర్చు అని బోర్డు చూపించాలి, అంతే కదా? అవును గాని పిన్ను గుచ్చిన వెంటనే బోర్డు చూపించాలి. బోర్డు చూపించడం ఏమాత్రం ఆలస్యమైనా అతను ఇంకేదైనా చూసినా దానిలో మారిపోతాడు. అది సరే, ముందు అతను పిన్ను గుచ్చే అవకాశం ఇవ్వాలి కదా. నువ్వేం దిగులు పడకు, నా దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. నేను అలాంటి పిన్స్ లెక్కలేనని తయారు చేశాను. పైపు కూడా ఉంది. దూరంగా నిలబడి పైపులో పిన్ను పెట్టి ఉఫ్ఫని ఊదితే చాలు. పిన్ను దిగిన వెంటనే ఈ వాల్టీ అప్పు రేపు తీర్చు అన్న బోర్డు అతను ముందుంచి చాలు. టీ గుమగుమలు ఆడిపోతుంది, అలాగే సమోసాలు కూడా. బాస్ బాస్, మీరు ఏం చేస్తున్నారు? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇళ్లలోని డబ్బుని మనం శుభ్రం చేస్తున్నాం, మరి ఈ రోడ్డు మీద ఉన్న చెత్తను శుభ్రం చేసేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. కవిత చాలా బాగుంది, కానీ మనం ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే సింగంగా వచ్చేస్తారు. జాన్కి సరైన శాస్తే జరిగింది. బావు 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 కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఇటువు, ఈసారి నేను గుర్చు వదులుతాను. అరే, ఈ ప్రయత్నంతో నేను బాగా విసిగిపోయాను. నాతో రాపతులు. మోటు, త్వరగా ఈ వేట అప్పు రేపు తీర్చుని బోర్డు పెట్టు. టీ కొట్టి బాబాయ్కి ఏమైంది? సూది గుచ్చిన వెంటనే బ్రూస్లీ పోస్టర్ చూశాడు కదా, ఇప్పుడు తనే ఓ బ్రూస్లీలా మారిపోయాడు. ఏ మాటగా ఆ మాటే, పంచి చాలా పవర్ఫుల్ గా ఉంది. మోటో పత్తులో రండి, వచ్చి సమోసా తిని వెళ్ళాలి. మాకు సమోసాలే అక్కర్లేదు. ఏంటి, మీకెంత పొగరు? నా సమోసాలనే వద్దని చెప్తారా?
మీ సంగతి చూస్తాను, చూడండి. ఇప్పుడు చెప్పండి, నా సమోసాలు తింటారా లేదా? సమోసాలు తినాలనే ఉంది, కానీ మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఏంటి, సమోసాలు తింటారా కానీ అప్పు పెట్టి తింటారా? బాక్సరన్నయ్య, మీ ఇరుగు పొరుగు వాళ్ళని ఎవడైనా ఏమన్నా చేస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను వాడిని ఏ కీలుకా కీలు విరిచి అయితే వెళ్ళండి, టీ కొట్టు బాబాయ్ మీ పక్కింటి ఆయన్ని చెతకొట్టాడు. టీ కొట్టు బాబాయ్, నీకు ఇంత ధైర్యమా? హే, ఆగు, వస్తున్నారు. ఇంకెప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలని చూడక, అర్థమైందా? సమోసాలు తింటావా? వద్దు, నాకు సమోసాలు తినే అలవాటు లేదు. అయ్యమ్మా, అయితే మళ్ళీ దెబ్బలు తిను. అసలు టీ కొట్టు బాబాయ్కి ఏమైంది? హఠాత్తుగా బ్రూస్లీలా ఎలా మారాడు? అయ్యో, ఆ ఒక్కటి అడుగు బాక్సరన్నయ్య, అది చాలా పెద్ద కథ. మర్యాదగా రండి, సమోసాలు తినండి, డబ్బులు తీసివ్వండి, లేదంటే మళ్ళీ రెచ్చిపోతాను. వద్దు, నాకిక ఓపిక లేదు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, టీ కొట్టు బాబాయ్లో ఏదైనా మార్పు గుచ్చుకున్న వెంటనే అతను బ్రూస్లీ పోస్టర్ ని చూశాడు. తనే బ్రూస్లీలా ఫీల్ అయిపోయి మా ఎముకలు విరగ్గొట్టేశాడు. సమోసాలు తింటే కొడతాడు, సమోసాలు తినము అన్నా కొడుతున్నాడు. అరే మిత్రులారా, నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, మీరిద్దరూ ఉన్నారే చాలా అమాయకులు. వెళ్ళి అందరి ఒంటికి గుచ్చుకున్న నీడిల్స్ తీసేయండి, వెంటనే వాళ్ళు మామూలుగా మారిపోతారు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఆగండి, అందరూ ఆగండి, ఇంతటితో మీ చేజ్ పూర్తయినట్టే. అయ్యమ్మా, నేను ఎందుకు ఇంత అలసిపోయాను? ఊరంతా పాకినట్టుగా ఉందే. లగాయతు, నాది అదే పరిస్థితి. అదంతా నేను వివరంగా చెబుతాను, కానీ టీ కొట్టు బాబాయ్ మెడకు గుచ్చుకున్న నీడిల్ని తీయటానికి మీరందరూ నాకు సాయం చెయ్యాలి. ఏమంటారు? ఓ చింగం గారా, రండి, సమోసాలు తినండి. అయ్యమ్మా, నేను సమోసాలు తినను, ఇడ్లీ దోశ తింటాను. అలాగా, అయితే దెబ్బలు తిను. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. టీ కొట్టు బాబాయ్, నీకు తెలియకుండా నీ మెడకి ఒక మత్తు సూదిని గుచ్చాను. ఇంకా సేపట్లో నువ్వు ఖచ్చితంగా స్పృహ కోల్పోవడం ఖాయం. ఇప్పుడు సూపర్ గా ఉంటుంది. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు?
ఏం తింటారు? సమోసాలా లేక మిఠాయిలా? ఇలా చూడు మోటో, నీకు మాత్రం ఒక్క సమోసా కూడా ఇవ్వను. ముందు బాకీ తీర్చు. టీ కొట్టు బాబాయ్, థ్యాంక్ యూ. నువ్వు ఇలా ఉంటేనే నాకు నచ్చుతావు. అరే నీకేమైంది మోటో? తను బాగానే ఉన్నాడు కదా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, కానీ ఇక మీదట అలా ఉండడు. తను మమ్మల్ని ఊరంతా పరుగులు పెట్టించాడు, దెబ్బలు తినేలా చేశాడు. ఏమంటారు ఫ్రెండ్స్? అవును. Hey, Motu, stop in the name of God. Hey,